ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు, చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను, చాచుచు గరమును చక్కగా నీ వైపు, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. మేమరులమై ఉంటిమి మార్గము వీడి, మేమందరము పోతిమి మార్గము వీడి, మేమందరము పోతిమి. ప్రేమ చిన్నప్పుడు ప్రియతనయు నంపించి, క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితివి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నిన్ను నమ్ము పాపులకు వారెవ్వరైనా నీ శరణు జొచ్చు వారలకు, వారెవ్వరైనా నీ శరణు జొచ్చు వారలకు. ఇనుడవు కేడింబు నీ జగతిలో నగుచు, ఘనపరచుచుందువు ఘనమైన నీ కృప. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నీ భయము మా ఎడలను నిలుపుము నీదు ప్రభావము నరంగను, నిలుపుము నీదు ప్రభావము నరంగను. నీ భయము చే మేము వైభవముందుచు, నీ భయము లేకుండా ఈ భూమిని కొన్నాడు. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. దయచూచి మమ్ము నెప్పుడు మంచివి అన్ని దయచేయుమెల్లప్పుడు, మంచివి అన్ని దయచేయుమెల్లప్పుడు. దయచేయరానివి దయచేయుమని కోరా, దయచూపి మన్నించు దయగల మా తండ్రి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను.
జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు అందజేస్తా ఉన్నా. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి. మీరంతా క్షేమంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నారా? మరి దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి మనం మరలా రేపటి నుండి అనగా భస్మ బుధవారం నుండి 40 దినాలు మండలకాల ధ్యానాలు చేయబోతున్నాం. ప్రార్థన చేయండి. అందరూ కూడా ఈ యొక్క ఆరాధనలో కుటుంబ సమేతంగా పాల్గొని ప్రార్థించి ఆత్మీయమైన మేళ్లు పొందుకోవాలని పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ మాటలకు ప్రేమతో మీకు తెలియజేస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి యాకోబు పత్రిక 9వ వచనము 5వ అధ్యాయం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనాన్ని కలిసి చదువుకుందాం. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండానట్లు మీ నిమిత్తము ఒకరి మీద ఒకరు సనగుకుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండానట్లు ఒకరి మీద ఒకరు సనగుకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, యాకోబు పత్రికలో ఇవాళ చివరి వాక్య ధ్యానం సనగకుడి అనే వాక్యాన్ని మనం అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. సనుగుడు మర్మరింగ్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సనుగుడు అనేది మానవుని మనస్సులోని ఆంతర్యము తన సనుగుడు ద్వారా బయటకు తెలియబరుస్తూ ఉంటారు. ఈ సనుగుడు ఎందుకు అంటే అప్రిషియేషన్ కాదు, ఇతరులను అభినందించేది కాదు, డిస్కరేజ్ చేసేది, అవమానించేది, తక్కువ చేసేది. అంతేకాదు, ఈ సనుగుడు ఆత్మీయ అర్థాన్ని జ్ఞాపకం చేసుకుంటే అది పాపముతో సమానము అనే మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకనే దేవుని యొక్క వాక్యము ఈ ప్రాతకాల ఆరాధనలో ఈ విధంగా హెచ్చరిక చేస్తా ఉంది. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఇక్కడ ఒకరి మీద ఒకడు సనగవద్దు. దేవుని యొక్క వాక్యం ఒకరిని ఒకరు ప్రేమించండి అంటుంది, దేవునిని ప్రేమించండి అంటుంది. అంతే తప్ప ఎప్పుడు సనుగుడు వస్తుందంటే ఆ ఎదుటనున్న వ్యక్తి మీద వారికి ఉన్నటువంటి ప్రేమ తప్పినప్పుడు, వారి మీద అసహ్యత కలిగినప్పుడు సనుగుడు అనేది కలుగుతుంది. లోకములో మనం ఎప్పుడూ చూస్తూ ఉంటాం. అలాగనే పరిశుద్ధ గ్రంథములో కూడా అనేక చోట్ల అనేక మంది సనుగుకున్నట్లు చూస్తున్నాం. ఒకరి మీద ఒకరే కాదు, దేవుని మీద సనుక్కున్నటువంటి ప్రజలు, మోషే మీద సనుగుకున్నటువంటి ప్రజలు దైవ వాక్యములో ఆధారాలు ఉన్నాయి. మీరు ఒకరి మీద ఒకరు సనగవద్దు అని వాక్యం ఎందుకు హెచ్చరిక చేస్తా ఉంది అంటే, దేవుని యొక్క వాక్యములో ఇక్కడ వ్రాయబడుతున్నది ఏమని అంటే, వాకిట న్యాయాధిపతి నిలిచి ఉన్నాడు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, లోక సంబంధమైన జీవితాల్లో, ఉద్యోగాలలో, లేకుంటే రాజ్యాలలో ఆలోచన చేస్తున్నప్పుడు ఏర్పరచబడిన అనేక మంది న్యాయాధిపతులు ఉన్నారు. వారు భూలోక సంబంధం. కానీ న్యాయాధిపతులకి న్యాయాధిపతి యెహోవా దేవుడు. ఆయన వాకిట నిలిచి ఉన్నాడు. ఆయన నీన సనుగుడు వింటూ ఉన్నాడు. కాబట్టి ఈ సనుగుడు అనేది వద్దు. మనం తీర్పులోనికి రావద్దు. అందుకని వాక్యాంశం ఒకరి మీద ఒకడు సనుగకుడి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో నిర్గమకాండము 15వ అధ్యాయము 24వ వచనములో
ప్రజలు ఇక్కడ మమ్రే దగ్గర వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే మోషే మీద వారు ఇక్కడ సణుగుకుంటూ ఉన్నారు అనే మాటలు వ్రాయబడుతూ ఉంటున్నాయి. ఏమని ప్రజలు మేమే ఏమి త్రాగుదాము అని మోషేతో సలుగు కొనగా 25వ వచనములో అతడు యెహోవాకు మొరపెట్టాను. ప్రజలు మోషే మీద మొరపెడుతున్నారట. మేము ఏమి త్రాగాలి, ఎలాగూ దప్పిక తీర్చుకోవాలి. ఈ నిర్గమకాండ 17వ మొదటి వచనంలో ఆ తరువాత ఇశ్రాయేలీయులు సర్వ సమాజము ఇక్కడ యెహోవా మాట చెప్పున తమ ప్రయాణములలో అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీము దగ్గర దిగారు. 2వ వచనములు అంటాడు, ప్రజలకు అక్కడ తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించిరి. ప్రజలట ఐగుప్తు నుండి తిరిగి వస్తున్నప్పుడు రెఫీదీములో ప్రవేశించినటువంటి ఆ ప్రజలు ఏం చేస్తా ఉన్నారని ఆలోచన చేస్తే త్రాగటానికి నీళ్లు లేక మోషే మీద తిరుగుబాటు చేస్తా ఉన్నారు, సరుగుకుంటూ ఉన్నారు, వాదిస్తూ ఉన్నారు అని దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తున్నారు. త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మోషే మీద నాతో మీరు ఎందుకు వాదింపనేలా, మోషే మీద ఇదిగో మీరు ఎందుకు వాదింపనేలా. 3వ వచనంలో దైవవాక్యం ఉంటుంది, అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిక కొని మోషే మీద సనుగుచ్చు మమ్మును మా పిల్లలను పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చావా? ఇలాగైనా మాకు ఆకలి దప్పికలు అవుతున్నప్పటికీ ఆకలి తీరటం లేదు, దప్పిక తీరటం లేదు, ఇక్కడ నీళ్లు లేవు, ఎందుకు మమ్మల్ని చంపటానక అని వాళ్ళట మోషే మీద సరుగుకుంటూ ఉన్నట్లుగా చూస్తా ఉంటున్నాం. నిర్గమకాండము 16వ అధ్యాయం 11వ వచనంలో అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను ఇశ్రాయేలీయులు వారి సనుగుడు వింటిని. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఆకలి అవుతుంది అంటే మోషే ప్రార్థించినప్పుడు దేవుడు ఆ అరణ్యములో మన్నాను ఆయన కురిపించాడు. ఆయన పురేడు పిట్టలను ఆహారంగా ఆయన పంపించాడు. ఆకలి దప్పికలు తీర్చబడ్డాయి. అయినప్పటికీ మోషే మీదే కాదు దేవుని మీద కూడా వారు తిరుగుబాటు చేసి వారు సనుగుతూ వారి వ్యతిరేకులుగా ఉన్నటువంటి మాటలు దైవ గ్రంథంలో ఇక్కడ సెలవిస్తూ ఉంటున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ముగింపుగా మార్కు సువార్త 14వ అధ్యాయం 5వ వచనములో అక్కడ ఆ స్త్రీ ఏం చేసిందంటే యేసు ప్రభు యొక్క పాదాలకు అత్తరు 300 దేనారములు మరి కంటే ఎక్కువ ఆ యొక్క వెల కలిగినటువంటి అత్తరున్నట ఆ ప్రభువుకు ఆమె ఏం చేసిందంటే రాసినట్లుగా చూస్తాం. దీన్ని అమ్మితే ఎంతో ధనం వస్తుంది కదా, దీని 300 దేనారములకు అమ్ముట కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకు ఇవ్వవచ్చునని ఆమె మీద సనుగుకొని. కాబట్టి దేవుని కొరకు మంచి కార్యాలు చేసిన ప్రజలు మంచి పనులు చేసే వారి మీద కూడా ఏం చేస్తారంటే సరుకుకుంటారు. మోషే మీద సరుక్కున్నారు, యెహోవా దేవుని మీద సరుక్కున్నారు. కాబట్టి శాపము తాపకరమైన సర్పముల చేత కరువు పడ్డారు. బాగా ఇక్కడ న్యాయాధిపతి వాకిట నిలుచున్నాడు, ఆయన వింటూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రాతకాల ఆరాధనలో దైవవాక్యం అంటుంది, సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సనగుకుడి, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాలపు ఆరాధనలో దేవుని యొక్క చిత్తాన్ని మనం గుర్తించి గమనించి మనము దేవుని సన్నిధిలో దేవుని ఎదుట మరి మనము మౌనంగా ఉండి ప్రార్థించడానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మనపై మెడుగా కుమరించుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు, నీ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఇదిగో తండ్రి, రేపటి నుండి ప్రారంభమయ్యే భస్మ బుధవారపు ఆరాధన కార్యక్రమం దేవా 40 దినములు మండల కాలము కొరకు సిద్ధపరచండి దేవా. ఇదిగో తండ్రి,
చాలా మంది బలహీనులుగా ఉన్నారు, యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు, హాస్పిటల్స్ లో ఉన్నారు, ఇంటి దగ్గర చికిత్స పొందుతున్నారు. అయినా అలాగనే ప్రభా సత్యం గారు వారి క్షేమం కొరకు ప్రార్థిస్తాం. పరీక్షలు రాయివచ్చున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తావు. అలాగే తండ్రి నైనా హార్ట్ ప్రాబ్లం, హార్ట్ వీక్నెసెస్ తో బలహీనులయ్యున్న బిడ్డలు, నైనా ధైర్యాన్ని విడిచినటువంటి బిడ్డలు, వారిని కూడా ధైర్యపరిచి బలపరిచి స్వస్థపరచమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఏడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోనే తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక, ఆమేన్.